ఇంటి నుంచి బయటకెళ్తే మనకు ఒక ఆటో కంపల్సరీ అవసరం ఉండేది. అయితే ఇప్పుడు అదే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మొట్టమొదటి కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి ఫ్యూల్ ఏదైతే గతంలో చూసుకుంటే ఒక 2 మంత్స్‌కో, 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కి ఒకసారి ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. కానీ ఇప్పుడు ర్యాండమ్‌గా పెరుగుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్నాయి కదా! ఇప్పుడు అది పెరిగిన దాని గురించి ఎట్లా పెంచుతారు గవర్నమెంట్ కూడా? ప్రైవేట్ ఫైనాన్స్లో ఆటో గురించి ఒక 2 లక్షలు కనుక ఒక 3 లక్షలు కనుక అతను లోన్ తీసుకుంటే అంటే జీవితంలో ఈ యొక్క డ్రైవర్ ఓనర్ కాలేకపోతుంది. అసలే పుండంటే దాని మీద కారం జల్లినటువంటి విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఇప్పుడైతే ఓలా, ఊబర్లు రాకముందు కూడా ఆటోలన్నీ కూడా మీటర్ మీదనే నడిచాయి. కానీ అప్పుడు కూడా మీరు మీటర్ లేయకుండా మమ్మల్ని దోచుకున్నారు అనే ఒక అభాండం, అపవాదు కూడా ఆటో డ్రైవర్ల మీద ఉంది. ప్రభుత్వం వెళ్ళే అంటే ఒక దందా చేసుకోవడానికి ఈ మీటర్ స్థానంలో నువ్వు మీటర్ తీసుకురావాలని చెప్పారు. కానీ మెకానికల్ మీటర్ ఉన్నప్పుడు ఎవరేయలే మీటరు? ఈ యొక్క వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎక్కడ పోయింది? నిద్రపోతుందా? ఇదో డిజిటల్ మీటర్ వచ్చినటువంటి తర్వాతనే మీటర్ అనేటువంటి వ్యవస్థ సరిగ్గా నడుస్తలేదు. అసలు ఆ రోజు మీటర్ వ్యవస్థనే తప్పు ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ ఒక బంద్ పిలిపిస్తే కూడా ఆ బంద్లో నాకు తెలిసిన ఇప్పటి వరకు అన్ని ఆటో సంఘ యూనియన్లు కలిపి ఒక బంద్ చేసిన పరిస్థితి లేదు. ఎందుకనట్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి 3 హామీలు నెరవేర్చడానికి బంద్ అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా మేము బంద్కి సిద్ధం. హాయ్ హలో వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే ఎక్కడ మార్కెట్కి వెళ్ళాలన్నా, ఎక్కడ షాపింగ్కి వెళ్ళాలన్నా కూడా మొట్టమొదట మనకు గుర్తొచ్చేది ఆటో. బయటకు వచ్చి ఆటో అని పిలిస్తే మన కూతవేటు దూరంలో ఉన్నా కూడా టక్మన్ వచ్చేసేవారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలలో ఆటో డ్రైవర్ల వేషం వేసి కొన్ని సినిమాలు కూడా అదే వేషంతో హిట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అదే ఆటో డ్రైవర్లు ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ఆటో డ్రైవర్లు అంటే చాలా సంపాదిస్తారనే పేరున్న వాళ్ళు ఇప్పుడు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? అదే విషయంపై మనతో మాట్లాడడానికి భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ సంఘ్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అల్లూరి రవిశంకర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒకప్పుడు ఆటో డ్రైవర్లు అంటే మనకు కొంచెం కూతవేటు దూరం అంటే ఏ ఏరియాకి ఆ ఏరియాకు ఇంటి నుంచి బయటకు వెళ్తే మనకు ఒక ఆటో కంపల్సరీ అవసరం ఉండేది. అయితే ఇప్పుడు అదే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకని? వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అసలు? హైదరాబాద్ అంటే యాక్చువల్గా ఆటో. అదేవిధంగా దేశంలో కూడా ప్రతి మహానగరంలో సామాన్యుడికి అందుబాటులో ఉండేటువంటిది ఆటోనే. ఈరోజు ఆటో లేనటువంటి, ఆటో ఎక్కనటువంటి ప్రదేశాలు లేవు. అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈ మధ్య ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి మొట్టమొదటి కారణం ఏంటంటే పెరుగుతున్నటువంటి ఫ్యూల్ ఏదైతే సిఎన్జి, ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం, వీళ్ళకి మీటర్ రేట్లు దానికి అనుగుణంగా పెంచకపోవడం ప్రభుత్వం. మేము బొత్స సత్యనారాయణ గారు అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, కన్నా లక్ష్మణ్ గారు కూడా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీటర్ రేటు పెంచడం జరిగింది. ఆ రోజుల్లోనే చెప్పాం, ప్రతిసారి ఆటో సంఘాలు మీటర్ ఛార్జీలు పెంచమని అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ యొక్క ఫ్యూయల్ రేట్ పెరుగుతూ ఉంటుందో దానికి అనుగుణంగా మీటర్ ఛార్జీలు పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉండండి అని చెప్పి ఆ రోజు ఒప్పందం కూడా జరిగింది. కానీ దాన్ని వీళ్ళు పక్కకు బుట్టదాగలు తీసింది ప్రభుత్వం. ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత గతంలో చూసుకుంటే ఒక 2 మంత్స్‌కో, 6 మంత్స్‌కో, 1 ఇయర్‌కి ఒకసారి ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. కానీ ఇప్పుడు ర్యాండమ్‌గా పెరుగుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్నాయి కదా! ఇప్పుడు అది పెరిగిన దాని గురించి ఎట్లా పెంచుతారు గవర్నమెంట్ కూడా? బస్సు ఛార్జీలు ఏ విధంగా పెంచుతున్నావు? ఏ సిస్టంలో నువ్వు బస్సు క్యాల్కులేషన్ చేస్తున్నావు ఒక టికెట్ని కిలోమీటర్ హిసాబులో? ఈ విధంగానే మినిమము 1.5 కిలోమీటరు 1.6 కిలోమీటర్కి మినిమం ఇంత 20 రూపాయలు అని అనుకున్నప్పుడు అదనంగా కిలోమీటర్కి నువ్వు ఫ్యూయల్ రేట్ పెరిగినప్పుడు ఎంత పెంచాలి అనేటువంటిది ర్యాండమ్లో మనం ఆలోచన చేయాలని చెప్పాం. అసలు అది పోయింది పక్కకి. ఈరోజు ప్రభుత్వాలు మనము మీటర్ రేట్లు ఛార్జీలు పెంచకపోగా ఈరోజు ఆటో డ్రైవర్ల యొక్క దోపిడీ చాలా జరుగుతూ ఉంది. దానిలో ప్రైవేట్ ఫైనాన్సర్లు విపరీతంగా దోపిడీ చేస్తూ ఉన్నారు. అసలే ఈ దోపిడీ ఏ విధంగా ఈరోజు పర్మిట్ బ్లాక్లో అమ్ముతా ఉన్నారు. ఆటో డ్రైవర్ల యొక్క పర్మిట్లు ఏవైతే ఉన్నాయో ఈరోజు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఆటో 2.5 లక్షలు ఉంటే, 3 లక్షలు ఉంటే, 2,80,000 ఉంటే ఈరోజు పర్మిట్ 5 లక్షలకు అమ్ముతా ఉన్నారు. ఓల్డ్ పర్మిట్ వాళ్ళ దగ్గర గుప్పిట్లో పెట్టుకుని. కాబట్టి ఈరోజు ఈ యొక్క బ్లాక్ దందాన్ని ప్రభుత్వాలు కట్టడి చేయడంలో విఫలమయ్యాయి. కాబట్టి ఈ దోపిడీ ఎందుకు అరిగడతలేరు? ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రైవేట్ ఫైనాన్స్లో
ఒక 2,00,000 కనుక, ఒక 3,00,000 కనుక అతను లోన్ తీసుకుంటే ప్రైవేట్ ఫైనాన్స్‌లో ఆటో గురించి అతను లోన్ తీర్చడానికి 6,00,000, 7,00,000 కట్టాల్సి వస్తా ఉంది. అంటే జీవితంలో ఈ యొక్క డ్రైవర్ ఓనర్ కాలేకపోతుండు. ఇదొకటైతే అసలే పుండంటే దాని మీద కారం జల్లినటువంటి విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత మహాలక్ష్మి పథకాన్ని తీసుకుని వచ్చారు. మహిళలు అడగలే, మాకు ఫ్రీ బస్సు ఇవ్వండి అని అడగలే. వీళ్ళు గద్దెనెక్కడానికి, మహిళల యొక్క ఓట్లు పొందడానికి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు. ఈరోజు ఆటోలలో కూడా ఈరోజు మగవాళ్ళ కంటే ఈరోజు వ్యవసాయ కూలీలు కానీ గ్రామాల్లో, అదేవిధంగా కూలి పనికి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళడానికి కానీ ఈ యొక్క సాధనమే ఆటో. ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఈ యొక్క ఆటోలోనే మహిళలు ఎక్కువ ఎక్కేటువంటి ఆటోలో ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ఇస్తే ఈ డ్రైవర్ ఏ విధంగా బతుకుతాడు? అంటే ఆటోలలో ఎక్కువగా మహిళలు ఎక్కుతారు, పురుషులు ఎక్కరు అనుకుంటున్నారా మీరేమన్నా? అంటే అది ఇప్పుడు వాస్తవం. మహాలక్ష్మి పథకం హ్మ్. కేవలం మహిళలకు మాత్రమే పెట్టిన పథకం అది. మహిళలే ఫ్రీగా ఉంటారు. దాంతో హైదరాబాద్‌లో కూడా చాలా మంది పురుషులు జాబ్‌లు చేస్తున్నారు. మహిళల కంటే ఎక్కువ కూడా జాబ్‌లలోకి వెళ్తున్నారు. దీనికి రకరకాల కారణాలండి. నేను హ్మ్. చెప్తున్నాను. మరి అంటే మ ఒక్క మహిళలకే ఉచిత బస్సు పెడితే మీ ఆటో వాళ్ళు ఎట్లా లాస్ అవుతున్నారు? మహిళలు అనేటువంటి భాగం 70% మహిళలు ఎక్కుతారండి ఆటోలో. ఇది వాస్తవం ఇది. మహిళలు ఎక్కుతారు. ఒక 25% ఈరోజు మగవాళ్ళు నడిపినటువంటి విధంగా బైకులు నడుపుకొని, స్కూటీలు నడుపుకొని, కార్లు నడుపుకొని వెళ్ళేటువంటి సంఖ్య నగరంలో కూడా చాలా తక్కువ. మహిళలు అనేటువంటిది ఆటో సాధనం. ఇది వాస్తవం కూడా ఇది. అయితే ఈ మహాలక్ష్మి పథకం వలన ఉపాధి కోల్పోయినటువంటి డ్రైవర్లు ఆర్థికంగా ఫైనాన్సర్లు దోపిడీ చేస్తున్నారు. కిరాయిలు కట్టలేకపోతున్నారు. ఆటో కిరాయి ఒకప్పుడు 200 ఉంటే ఈరోజు 450, 500 రూపాయలు కిరాయి ఇవ్వాల్సి వస్తుంది. ఏ విధంగా ఇవ్వాలనేటువంటిది పెద్ద సమస్య అయిపోయింది డ్రైవర్కు. దాంతోపాటు ఇంకోటేమైంది, ఓలా, ఊబరు, ర్యాపిడో ఏవైతే ఈ యొక్క కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో, ఆన్లైన్ వ్యవస్థ ఉందో, దీని లోపట ఎవరు పడితే వాళ్ళు అసలు ట్యాక్సీ ప్లేట్ లేకుండా మనం ఏమంటున్నాం, ఓలా, ఊబర్, ర్యాపిడో వ్యవస్థలో మీరు ట్యాక్సీ ప్లేట్లను తీసుకురండి, ట్యాక్సీ బైకులను తీసుకురండి, ఇబ్బంది లేదు. హ్మ్. నిరుద్యోగులు బతుకుతారు. అదే ఆటో నడవట్లేదంటే అతను ట్యాక్సీ ప్లేట్ బైక్ ఉంటాడు, గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. కానీ నువ్వు వైట్ ప్లేట్లో ఈరోజు సెక్రటేరియట్లో పనిచేసేటువంటి వ్యక్తులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు, వాళ్ళు ఇంటికి వెళ్తూ ఈరోజు వాడు పోతే ఎందుకు ఆన్లైన్ యాప్ ఓపెన్ చేసుకోవాలా, ఎవరన్నా వస్తే ఆ రూట్లో అతను ఎక్కించుకుని వెళ్ళిపోవాలా, ఆయన పెట్రోల్ ఖర్చులు వెళ్ళిపోతాయి, ఇంకా 50 రూపాయలు జేబులో మిగులుతాయి. అంటే ఈరోజు దురుపయోగం అవుతుంది, నిరుద్యోగులు బతుకుతలేరు. ఈ పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పినాం, అరే నిరుద్యోగులు ఎట్లా బతకాలయా అని అంటాడు ఆయన. నిరుద్యోగులు ఎట్లా బతకాలంటే, నిరుద్యోగులు బతకాలా, గవర్నమెంట్కి ఆదాయం రావాలంటే ట్యాక్సీ ప్లేట్లను చేయండి. ఈరోజు ట్యాక్సీ ప్లేట్లు లేవా? బైకులు ఉన్నాయి. గతంలో కోవిడ్ రాకముందు ట్యాక్సీ బైకులు హైదరాబాద్ నగరంలో నడిచినవే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన నగరాల్లో నడిచినాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హైదరాబాద్లో కానీ ట్యాక్సీ ప్లేట్లు ఎందుకు తీసుకొస్తలేరు మీరు అనేటువంటిది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వివిధ అంశాలు ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ఉంది, ఓలా, ఊబర్, ర్యాపిడో దోపిడీ ఉంది, ప్రైవేట్ ఫైనాన్సర్ల దోపిడీ ఉంది. అదేవిధంగా ఒక వ్యక్తి 200 ఆటోలు, 300 ఆటోలు అతను తీసుకుని డ్రైవర్లకు కిరాయికి ఇచ్చి ఈరోజు ఆ కిరాయి ఇవ్వకపోతే అతను బంధించేటువంటి వ్యవస్థలో, ఇంకా బానిస బతుకుల్లో బాండెడ్ లేబర్గా పనిచేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఇన్ని రకాల ఉంటే ఇబ్బందుల్లో డ్రైవర్ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అయితే మీరు గతంలో మీ ఆటో మీటర్ల గురించి మాట్లాడారు మీరు. ఇప్పుడైతే ఓలా, ఊబర్‌లు రాకముందు గూడా ఆటోలన్నీ గూడా మీటర్ మీదనే నడిచాయి. ఆ విషయం అందరికి తెలుసు. కానీ అప్పుడు గూడా మీరు మీటర్‌లేయకుండా మమ్మల్ని దోచుకున్నారు అనే ఒక అభాండం, అపవాదు గూడా ఆటో డ్రైవర్ల మీద ఉంది. మరి ఇప్పుడు ఏదైతే ఉందో అదే ఆటో డ్రైవర్లు ఓలా, ఊబర్‌లలో జాయిన్ అవుతున్నారు. ఆళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటున్నారు కదా! ఈ యొక్క వ్యవస్థను మార్చింది కూడా ప్రభుత్వమే. ఆటో డ్రైవర్ మీద అభాండం ఏమిటంటే వాస్తవం కాదు. ఎందుకనంటే మొదట్లో మెకానికల్ మీటర్ ఉండేది. ఈ మెకానికల్ మీటర్‌ని తీసేసి డిజిటల్ మీటర్ పెడతామంటే ట్యాంపరింగ్ అయితది, అవసరం లేదు. దీన్ని నిరూపించినాం కూడా. హ్మ్. ఇది మీటర్ కూడా అసలు నేను ఒకటి అడుగుతాను, ప్రభుత్వంలో ఈ యొక్క వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎక్కడ పోయింది? నిద్రపోతుందా? మరి ఆ రోజు కూడా వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు, ఈ డిజిటల్ మీటర్ కాదండి అని. ప్రభుత్వం వెళ్ళే అంటే ఒక దందా చేసుకోవడానికి ఈ మీటర్స్ అన్న ఇంకో మీటర్ తీసుకురావాలని చెప్పారు. కానీ మెకానికల్ మీటర్ ఉన్నప్పుడు ఎవరు వేయలే మీటరు? 100% మీటర్ వేసారు. ఇదో డిజిటల్ మీటర్ వచ్చినటువంటి తర్వాతనే మీటర్ అనేటువంటి వ్యవస్థ సరిగ్గా నడుస్తలేదు. దానికి అనుగుణంగా మీటర్ వ్యవస్థ నడుస్తలేదు అనేటువంటి దానికంటే ఇంకో వైపున ఏముందంటే మీటర్ రేట్లు పెంచట్లేదు. మూడోది ఏమవుతుంది, ఓలా, ఊబర్, ర్యాపిడో బయటకు వెళ్ళినప్పుడు నేను ఒక బుక్ చేస్తాను, స్టేషన్ నుంచి బయటకు రాగానే ఓలాకు బుక్ చేశాను అనుకోండి, నేను బుక్ చేస్తే ఎంత కనబడేది, 300 సార్.
300 ఎందుకు 300 కాదు సార్. నాకు ఇంకో రూ. 50 తక్కువ నేను దింపుతా అంటున్నాడు. హ్మ్. డ్రైవర్ అడుక్కుంటా ఉన్నాడు ఈరోజు. ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఈరోజు పరిస్థితి రావడానికి ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థ మీటర్లనే సక్రమంగా వీళ్ళు తీసుకుని రాలేదు. అసలు ఆ రోజు మీటర్ వ్యవస్థనే తప్పు ప్రభుత్వం ఆలోచన చేసింది. మరి రెండోది ఈరోజు ఓలా, ఊబర్, ర్యాపిడో అనేటువంటి వ్యవస్థను తీసుకురావడం. ఒక వ్యక్తి కూడా ఆటోలో ఎక్కి ఉల్లాసంగా, హాయిగా, ప్రశాంతంగా పోయేటోడు. కానీ ఈరోజు బైక్ మీద పోతే తక్కువైతుంది కదా అనేటువంటి విషయంలో కూడా బైక్ ఎక్కుతా ఉన్నాడు. ఆటోకి ఎక్కువైతుంది అనేటువంటి విషయంలో ఆటోకి ఎక్కుతలేడు. కాబట్టి ఈరోజు ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులు కూడా ఎవరు నడిపిస్తున్నారు అంటున్నా. అదే నువ్వు ట్యాక్సీ ప్లేట్ తీసుకొస్తే ఇదే ఆటో డ్రైవర్ ఆటో నడుపుకుంటే బైక్ నడిపించుకుంటాడు కదా. గవర్నమెంట్ కూడా ట్యాక్స్ ఆదాయం వస్తుంది కదా. ఎటో వచ్చి డ్రైవర్లు కూడా ప్రజల్లో భాగస్వామ్యమే. వీళ్ళు కూడా ఓటర్లే, వీళ్ళ కూడా కుటుంబాలే. వీళ్ళ గురించి ఆలోచన చేయకపోవడము, డ్రైవర్ ఏదో దోచుకుంటున్నాడు అనేటువంటిది అపవాదం ఒకప్పుడు ఉండే. ఈ ప్రభుత్వాల తప్పిదమేది తప్ప డ్రైవర్ దోచుకోవడానికి కష్టపడేటువంటి వాడు ఎప్పుడు దోచుకోవాలని ఆలోచన చేయడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఆన్‌లైన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్‌దా? సెంట్రల్ గవర్నమెంట్‌దా? సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. ఎందుకనంటే ఏ స్టేట్‌కి ఆ స్టేటు. ఈరోజు కర్ణాటక ఉందండి. కర్ణాటక హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమిచ్చింది? ఓలా, ఊబర్, ర్యాపిడో వలన ఆటో డ్రైవర్లు నష్టపోతూ ఉన్నారు. ఈ విధంగా ఇల్లీగల్‌గా నడుస్తున్నా, గవర్నమెంట్‌కి కూడా ఆదాయం లేదు. కాబట్టి ఈ యొక్క దీన్ని వైట్ పేపర్‌ని నిషేధించాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని బ్యాన్ చేసింది. హైకోర్టు కూడా చెప్పింది. ప్రభుత్వం తప్పని పరిస్థితిలో అది నిషేధించాల్సి వచ్చింది. ఈరోజు ఆ మధ్య ఆర్టికల్ వచ్చింది. వాస్తవమా కాదా అంటే సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉంది. అక్కడ రైడర్స్ అంతా కూడా హైదరాబాద్ వచ్చేస్తారని. హుహు. అంటే ఎవడెక్కడ ఉండాలో అక్కడే ఉంటాడు. హైదరాబాద్ రావాలో, కలకడ పోవాలని ఎవరు అనుకోరు. బట్ ఇల్లీగల్ ఎందుకు? మేము కూడా మొత్తం బంద్ చేయమంటలేం. కానీ ట్యాక్సీ ప్లేట్ తీసుకురండి, ట్యాక్సీ బైకులు తీసుకురండి అంటున్నాం. దీనివల్ల నష్టము అనేటువంటిది ప్రభుత్వానికి ఉండకూడదు. అదేవిధంగా నిరుద్యోగులకు కూడా ఒక ఉద్యోగం అనేటువంటి ఒక సక్రమైనటువంటి మార్గంలో ఉండాలనేది మేము కోరుకునేది. అంటే ఇప్పుడు ఏ వెహికల్‌కి లేని రిస్ట్రిక్షన్స్ ఆటో వాళ్ళకున్నాయి. ఎందుకంటే హైదరాబాద్‌లో టీఎస్ 9, 10, 11, 12 ఈ రిజిస్ట్రేషన్ మాత్రమే హైదరాబాద్‌లో తిరగాలని ఒక రిస్ట్రిక్షన్ ఉంది కదా! అది ఎందుకొచ్చింది అసలు? ఎవరు పెట్టారది? హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ అనేటువంటిది ఒక పెద్ద కార్పొరేషన్. ఈ మధ్య కూడా ప్రభుత్వము శివారు మున్సిపాలిటీలను కూడా ఇన్నర్ ఔటర్ లోపలంతా కూడా ఒక సిస్టమ్ తేవాలని చెప్పి నిర్ణయం చేస్తూ ఉంది. కానీ మనమేం గతంలో కూడా ఏమన్నామంటే ఈ హైదరాబాద్లో ఇటు మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ఉంది, మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఉంది, రంగారెడ్డి జిల్లా ఉంది, హైదరాబాద్ ఉంది. ఈ 3 జిల్లాల్లో కూడా గ్రేటర్ హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి ఆటోలు గ్రేటర్ హైదరాబాద్లో తిరిగేటువంటి విధంగా, అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాల్లో రిజిస్టర్ చేయబడ్డటువంటి ఆటోలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగేటువంటి విధంగా నిర్ణయం తీసుకోమని చెప్పినాం. గత ప్రభుత్వం అది చేసింది కొంతవరకు. కానీ ఈరోజు ఆటోల సంఖ్య పెరిగిపోతుంది, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఆటోలు ఆపుతున్నారు. మరి శివారులో ఉన్నటువంటి జిల్లా ఆటోలు ఏ విధంగా హైదరాబాద్కు వస్తున్నాయి? దీన్ని ఎవరు అనుమతిస్తున్నారు? ఎవరు డబ్బులు తీసుకుని, ఏ పోలీస్ వ్యవస్థ, ఏ ట్రాఫిక్ పోలీసులు ఈ యొక్క డబ్బులు తీసుకొని మరి ఆటోలు రానిస్తున్నారు? మరి అటువంటప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నప్పుడు మరి జనాలకు కూడా వెహికల్స్ ఇబ్బంది అవుతున్నాయి అనేటువంటి క్రమంలో నిరుద్యోగ గురించి ఆలోచన చేస్తున్నాను, జిల్లా ఆటోలు రానిస్తున్నావా? కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది ఎవరు? డ్రైవర్ ఉల్లంఘిస్తలేడు. జిల్లా ఆటోలు మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటారు. మీ వ్యక్తిగత ఆర్థిక స్వలాభం గురించి ఆటోలను అనుమతిస్తారు. మీరు ఇస్తే మొత్తం స్టేట్ వైడ్ పర్మిట్ ఇవ్వండి. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది స్టేట్ పర్మిట్ ఇస్తామని. స్టేట్ పర్మిట్ ఇచ్చేయండి, మొత్తం కుల్లా చేసేయండి పర్మిట్లు. రాష్ట్రంలో ఇక్కడ ఆటో నడవలేదు అనుకోండి, పోయి గద్వాలో నడిపించుకోవాలి, సిద్దిపేటలో నడిపిస్తాడు, సిరిసిల్లో నడిపించుకుంటాడు. కానీ మీరు అది చేయకుండా 3 వీలర్లో ఏముంటుంది, 60 కిలోమీటర్ రేడియస్లోనే ఆటో తిరగాలన్నట్టు పర్మిట్ ఉంటుంది. జిల్లా దాడుతూ ఉంది. జిల్లా దాడుతూ ఉన్నప్పుడు కంట్రోల్ చేయాల్సి నువ్వు కానీ డ్రైవర్ కాదు. రానిచ్చినప్పుడు ఎవరన్నా వస్తారు. అదొకటి. రెండోది గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఆటోలు టీఎస్ 9 లేకపోతే 8, 7 ఇది కాదండి. మనం అని చెప్పేటువంటి ఈ విధంగా చెప్తా ఉన్నాం. కాబట్టి దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలా. ఉన్న ఆటోలే సక్రమంగా నడుస్తలేవు, ఉన్న ఆటోలకే నిరుద్యోగం ఉంది, ఉన్న ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్ యొక్క నడిబొడ్డులో లోటస్ పాండ్ దగ్గర 25 రోజుల క్రితము ఒక సాదిక్ అనేటువంటి ఒక ఆటో డ్రైవరు చెట్టు కూరేసుకుంటే ఇప్పటి వరకు మాట్లాడలేదు. డ్రైవర్ కిస్తీలు కట్టలేకపోతుండు, ఫైనాన్స్ కట్టలేకపోతున్నాడు. ఈ విధమైనటువంటి ఇల్లుని తన పిల్లలు స్కూల్లో చేర్పించడానికి డబ్బులు లేవు. ఇంట్లో భార్య సతమతం అవుతా ఉంది. ఎవరికేం చెప్పుకోలేక ఆటో పక్కన పెట్టి చెట్టు కూరేసుకుంటే దిక్కులేదు ఇప్పటివరకు మాట్లాడడానికి ఒక ప్రభుత్వానికి. అదనంగా ఆటోలు ఏ విధంగా పర్మిట్లు ఇస్తారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తున్నాం.
మేము నిరుద్యోగులకి ఇబ్బంది కావాలని మేము కోరుకోవట్లేదు. నిరు ఆటోలు చక్కగా నడుస్తున్నాయి అనుకోండి, మీరు ఆటో పర్మిట్లు ఇవ్వండి. అయితే స్టేట్ పర్మిట్ చేసేయండి, మొత్తం పర్మిట్ కుల్లా చేసేయండి, ఎవరు ఎక్కడన్నా నడిపించుకుంటారు. కానీ డ్రైవర్లను ఆత్మహత్యలు చేసుకునేటువంటి విధంగా ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవటం వలన ఈ బ్రోకర్లకు, డీలర్లకు, ఏజెంట్లకు, ఫైనాన్సర్లకు మీరు డబ్బులకు లోబడి వాళ్ళతోటి లోపాయికార ఒప్పందంతో ఈ యొక్క వ్యవస్థను నాశనం చేస్తుర్రు. డ్రైవర్లు సక్రమంగా ఉన్నారు, డ్రైవర్లు ఆటోలు నడిపిస్తున్నారు. అయ్యా మా ఆటో మనం నడిపించుకొనియండి, ప్రజలకు మీ సేవ చేస్తామంటారు. కానీ ఈ వ్యవస్థను దెబ్బతీస్తుంది ప్రభుత్వాలే. వేరే జిల్లా ఆటోలు కూడా వచ్చి ఇక్కడ చాలా తిరుగుతున్నాయి. నేను కొందరు ఆటో డ్రైవర్లతో కూడా మన లోకల్ ఉన్న ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు. అంతకుముందు ఇట్లా వ్యవస్థ లేకుండా సార్, ఈ మధ్యలోనే చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా ఆటోస్ వస్తున్నాయి, మాకు దెబ్బతింటున్నాయి అంట. దీన్ని అరికట్టాల్సింది ఎవరు? అంటే ఇప్పుడు ఆర్టీఓ వల్ల, ట్రాఫిక్ వల్ల, క్రైమ్ పోలీస్ వల్ల, ఎవరు అరికట్టాలి? వాళ్ళు ఆర్టీఓ వాళ్ళు రాకుండా అరికట్టాలి. ఆపాలంటే అది సాధ్యం అవుతుందా? ఆర్టీఓ వాళ్ళు అరికట్టాలి, అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు అరికట్టాలి. ఓకే. దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది. చట్టాన్ని సక్రమ మార్గంలో పెట్టవలసింది ఈ యొక్క వ్యవస్థనే. వ్యవస్థ అంటే ప్రభుత్వ వ్యవస్థ. ప్రభుత్వ వ్యవస్థలో అదేవిధంగా రవాణా రంగంలో మరి ఈరోజు వివిధ రకాలైనటువంటి వాహనాలు ఈరోజు గుజరాత్లో రిజిస్టర్ అయినటువంటి స్కూల్ బస్సులు ఈడకు వస్తున్నాయి. ఏడో మిజోరాంలో రిజిస్టర్ అయినటువంటి బస్సు ఈడకు వస్తుంది. దానికి ఫిట్నెస్ ఉందా? అది ఏ విధంగా నడుస్తూ ఉంది? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైవేట్ బస్సులు కూడా ట్రావెల్స్, టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుస్తూ ఉన్నాయి. ఇది కానీ ఆటో కానీ బయట జిల్లాల నుంచి వస్తుంది, ఏదైనా పట్టించుకోవాల్సింది ఆర్టీఓ వాళ్ళే. ఆర్టీఓ వాళ్ళు చూసి చూడడానికి చోద్యం చేస్తూ ఉంటే ఈ విధంగా అన్ని వివిధ రకాల వెహికల్స్ వస్తుంటే నడిపిస్తుంటే వెళ్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఏవైతే గూడ్స్ వెహికల్స్, వీటికి మాత్రం ట్రాఫిక్ పేరు మీద నిబంధనలు పెడతారు. ఉదయము 11 తర్వాతనే పోవాలా, సాయంత్రం 4 తర్వాత మళ్ళా అది అంటే ఉదయం 11 నుంచి 4 4-5 గంటల గూడ్స్ వెహికల్లు ఎక్కడ హైదరాబాద్లో సప్లై చేస్తాయి? ఏ విధంగా చేస్తాయి? నిత్యావసర వస్తువులు ఏం సప్లై చేస్తాయి? అవసరం ఉన్నటువంటి గూడ్స్ని ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తారు? అంటే ఎందుకు రానియరంటే ట్రాఫిక్ అంతరాయం అని అంటారు. మరి అదేవిధంగా మిగతా వెహికల్స్ అంతరాయం కావా? మరి ఎక్కడ వెహికల్స్ అక్కడ నడుస్తాయి, ఎక్కడ ట్రాఫిక్ అక్కడ కంట్రోల్ చేసుకుంటే చట్టపరంగా ఎక్కడ నడవాల్సిన వాహనాలు అక్కడ నడుస్తే ఇబ్బంది ఏమి ఉండదు. హైదరాబాద్కి అసలు ఇబ్బందే లేదు. కానీ నువ్వు అదనంగా వెహికల్స్ సృష్టిస్తున్నావు. ఈరోజు ఆటోలే ఇబ్బందా మీకు? మరి ఈరోజు ప్రైవేట్ వెహికల్స్, కార్లు ఇబ్బంది కాదా? ఈరోజు ఢిల్లీలో సరి సంఖ్య బేసి సంఖ్యలో ఈరోజు బేసి సంఖ్య కార్లు ఢిల్లీలో నడవాలనుకోండి, నెక్స్ట్ డే సరి సంఖ్యలో నడుస్తాయి. అవును. మరి అదెందుకు ప్రవేశపెడతలేవు? మరి ట్రాఫిక్ కంట్రోల్కి రకరకాల ఉన్నాయి. మరి ట్రాఫిక్ కోఆర్డినేషన్ కమిటీ ఏమన్నా ఉన్నదా ఇక్కడ? మేము కూడా ట్రాఫిక్లో తిరిగేటువంటి వ్యక్తులమే, మేము కూడా ఆలోచన చేసేటువంటి వ్యక్తులమే కదా. కాబట్టి ఈ యొక్క సిస్టాన్ని మార్చాలి. ప్రభుత్వం అనాలోచితంగా ఆలోచన చేయకూడదు. ఏదైనా బ్యూరోక్రాట్స్ చేద్దామన్నా కూడా వాళ్ళ మీద పొలిటికల్ లీడర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంటుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంటూ ఉంది. కానీ ట్రాఫిక్ యొక్క పోలీసులకు కూడా వాస్తవంగా చట్టాన్ని అమలు చేయడానికి ఒక ఇది ఇవ్వాలి. అదేవిధంగా చట్టాన్ని అమలు చేయాలంటే నువ్వు శిక్షిస్తే కాదు, చలాన్లోనే 1000 రూపాయలు వస్తా, 5000 వస్తా, 10,000 వస్తే కాదు, అవేర్నెస్ తీసుకురండి. అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ఒక ఆటో కొనాలనుకుంటే కూడా మనం హైదరాబాద్లో ఆటో కొనాలంటే పక్క జిల్లాలో ఏమో తక్కువ రేటు ఉంటుంది, హైదరాబాద్లో ఎక్కువ రేటు ఉంటుంది. ఫైనాన్సర్లు కూడా వీళ్ళకి ఎక్కువ రేటుతో అమ్ముతున్నారు. అది ఎందుకు అట్లా అమ్ముతున్నారు? అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ వీళ్ళతో ఏమన్నా కుమ్మక్కయ్యారు, అట్లాంటి ఏమన్నా జరుగుతుందా? వాస్తవంగా 2002 సంవత్సరం నుంచి ఆటో పర్మిట్లు ఇస్తలేరు. కొంతమంది ఏంటంటే 5,000, 10,000, 3,000 ఆటోలు ఇస్తే కనుక కొంతమంది యూనియన్ ముసుగులో ఉన్నటువంటి బ్రోకర్లు, యూనియన్ లీడర్లు చెప్పుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఇది ఉన్నది, వాస్తవాన్ని నేను మాట్లాడాల్సి వస్తుంది ఇక్కడ. వీళ్ళు వాళ్ళ స్వలాభం గురించి ఆటోలు పర్మిట్లు తీసుకుని వచ్చేసి షోరూమ్ వాళ్ళతోటి దందా చేసుకుంటూ ఉన్నారు. కానీ దానివల్ల డ్రైవర్కి ఏమి లాభం అనేటువంటిది ఒకటి ఆలోచించాలి. రెండోది ఏంది, ఈ పర్మిట్లు కూడా చేస్తే మొత్తం ఓపెన్ చేసామని చెప్తున్నాం. అప్పుడు 5, అప్పుడు 10 ఇస్తే దందాలే జరుగుతాయి. ఇదొక దందా. రెండో దందా ఏమవుతుంది, ఈ యొక్క పాత ఆటోలు స్క్రాప్లోకి వెళ్ళిపోయినప్పుడు అదేవిధంగా కొంత ఈ ఫైనాన్సర్లు వాళ్ళ ఆటో వాళ్ళ జప్తులోకి తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఉంటాయి, డీలర్ దగ్గర ఉంటాయి. ఈ పర్మిట్లు అన్నీ వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. డ్రైవర్కి ఏం చేస్తారు, నేను ఎందుకురా స్క్రాప్లో ఇస్తాం, మాకు ఇచ్చేసి నీకు ఇంత ఇస్తామని అనగానే వీడు ఏం చేస్తున్నాడు, 50,000కో 60,000కో ఇచ్చేస్తాడు. ఆ స్క్రాప్లో పోతే అంత కూడా రాదు కదా అని వీళ్ళు ఏం చేస్తారు, పర్మిట్ వీని దగ్గర పెట్టుకుంటాడు, ఆటో స్క్రాప్లోకి పంపిస్తుండు ఫైనాన్సర్లు. ఇదే పర్మిట్ని కొత్త ఆటో మీద ఎక్కించడానికి 5 లక్షలు బ్లాక్లో అమ్ముతున్నాడు. అదేవిధంగా డ్రైవర్లు కిరాయి కట్టలేక, అదే ఫైనాన్స్ కట్టలేక, కిస్తీలు కట్టలేక ఆటోలు సీజ్ చేస్తారు ఫైనాన్సర్లు. సీజ్ చేసినప్పుడు
ఎందుకు నేను కట్టాలి కదా, పోతే పోయింది ఆటో అని చెప్పి డ్రైవర్లు ఇడిచిపెడతారు. పర్మిట్ వీళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఆటోనేమో 2.5 లక్షలు ఉంటుంది, పర్మిట్ 4 లక్షల నుంచి 5 లక్షలు ఉంటుంది. ఈ బ్లాక్లో అంటే ఆటోలని ఈ విధంగా బ్లాక్లో అమ్మేసి పర్మిట్లను, అంటే ఎక్కడ పర్మిట్ ఎక్కువ ఉంటుందా, ఆటో రేట్ ఎక్కువ ఉంటుందా? అంటే ఈ దందాని అరికట్టాలి అనేటువంటిది గత ప్రభుత్వానికి చెప్పాం, ఇప్పుడు ప్రభుత్వానికి కూడా చెప్పినాం, కానీ జరుగుతలేదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక్కరి దగ్గర ఒక ఫైనాన్సర్ దగ్గర కొన్ని వందల ఆటోలు ఉన్నాయి, 20-30 ఆటోలు ఉన్నాయి అంటున్నారు కదా. ఒక వ్యక్తి అంటే రెండో వెహికల్ కొనాలంటే కూడా దాన్ని ట్యాక్స్ కట్టాల్సి ఉంది ఇప్పుడు బినామీ పేర్ల మీద తీసుకుంటారు. అక్క, చెల్లె, బొమ్మరిది, అక్కడ పుట్టనోని కూడా పేరు సృష్టిస్తారు ఈడ. మరి ఎవడు సృష్టిస్తుండో, ఎందుకు సృష్టిస్తుండో ఆర్టీఓ వాళ్ళకి తెలవాలా. ఈరోజు అవినీతి అంటేనే ఆర్టీఓ, అవినీతి అంటేనే అదొక స్టాంప్ పడిపోయింది. కొంతమంది నిజాయితీ గల అధికారులు ఉన్నారు, మేము కాదనట్లేదు, పాపం వాళ్ళు ఎక్కడ కూడా ఇచ్చేయరు. అవినీతి చేయనటువంటి అధికారులకు ప్రోత్సాహం లేదు అక్కడ. అవినీతి చేసేటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత ఉంటుంది, ప్రమోషన్లు వస్తాయి, వాళ్ళు ఫైనాన్సర్లు కుమ్మక్క అవుతారు, ఆటోలన్నీ కూడా బ్లాక్లు అమ్ముతున్నారు, పర్మిట్ల రేట్ ఎక్కువ అవుతుంది, దీన్ని వాడు పట్టించుకోవట్లేదు అని ఇందాక మీరు చెప్పారు. యూనియన్ లీడర్లు వాళ్ళ రాజకీయ నాయకులు అందరూ కలిసి ఆటో డ్రైవర్ని దోచుకుంటారని చెప్తున్నారు. ఒక యూనియన్ లీడర్గా ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎట్లా ఒక యూనియన్ను లీడ్ చేయాలంటే ఎట్లా? మీ ఆటోలు అంటే తెల్లారు లేస్తే రోడ్ల పైన ఉంటారు మీరు మ్యాక్సిమం ఆటో డ్రైవర్లు అందరూ. వాళ్ళందరూ ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి? వాళ్ళకు గవర్నమెంట్ నుంచి అందాల్సిన పథకాలు కానీ, వాళ్ళు పడుతున్న కష్టాలు కానీ ఒక యూనియన్ లీడర్గా ఏ విధంగా తీర్చాలి? అంటే మీరు కూడా ఇప్పుడు జాతీయ స్థాయి యూనియన్కు లీడర్గా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి? ఫీల్డ్ లోపల ఆటో డ్రైవర్ల మధ్యలో ఉండాలి, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి ప్రాక్టికల్గా. ఇది ఏ ఫీల్డ్లో అయినా అవసరం. ఇట్లా ఉన్నారు డ్రైవర్లు, ఇబ్బంది లేదు, ఇంతవరకు డ్రైవర్ నాయకులు కరెక్ట్గానే ఉన్నారు. ఇక్కడ వ్యక్తిగత స్వార్థం, రాజకీయ స్వార్థం రెండు ఉంటాయి. ఈ రెండు మర్చి సామాజిక స్వార్థం కావాలి. వ్యక్తిగత స్వార్థం అనేటువంటిది వచ్చే వరకు ఈ రంగంలో నేను ఉన్నాను కాబట్టి, డ్రైవర్లు నా మాట వింటున్నారు కాబట్టి వీళ్ళ మీద ఏ విధంగా నేను సంపాదించుకోగలుగుతాను, ఈ కోరికలు ఎక్కువైపోయి లీడర్లు ఒకప్పుడు స్లిప్పర్లు చెప్పులు వేసుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఒక ఏసీ రూముల్లోంచి కిందకి రావట్లేదు. ఆ షోరూమ్ వాళ్ళతోటి, ఫైనాన్స్ వాళ్ళతో దోస్తానాలు తప్ప ఆటో డ్రైవర్తో దోస్తానాలు బంద్ అయిపోయినాయి. అన్నా అని చెప్పేటోడు అరే అని కొట్టేటువంటి పరిస్థితికి వచ్చేసారు. అంటే డ్రైవర్ ఎప్పటికీ అన్ననే మనకి. ఒరే అనేటువంటిది ఈ మన భాషలో లేదు, ఉండకూడదు కూడా. కానీ నువ్వు డ్రైవర్వే కదా, కానీ ఈరోజు నీ వ్యక్తిగత స్వార్థంతో ఏ విధంగా సంపాదిస్తున్నావు, ఏ విధంగా బ్రోకర్ పని చేస్తున్నావు. ఇంకోటి బ్రోకర్ పని చేస్తారు ఈరోజు ఆర్టీఓ ఆఫీసులో. బ్రోకర్ పని నీకేం అవసరం? ఎస్, డ్రైవర్తో పంపించాలి, మనం ఫోన్ చేయాలి, అవసరం ఫామ్ నింపి ఇవ్వాలి, డ్రైవర్ వెళ్ళి పని చేసుకుంటాడు. కాలేదు అతనికి, పాపం రాదు, మనం వెళ్ళి మాట్లాడే వచ్చేసేయాలి. కానీ ప్రతిరోజు ఫైల్ వేయడము, ఆర్టీఓ ఆఫీస్ దగ్గరే ఉండడము, షోరూమ్ వాళ్ళతో మాట్లాడుకోవటము, డీలర్లతో మాట్లాడుకోవటము, ఫైల్ వేయడం అనేటువంటిది ఇక్కడ డ్రైవర్ యూనియన్లో నాయకుని యొక్క లక్షణం కాదు. కాబట్టి అనేక రకాలుగా ఈరోజు పర్మిట్ల దందాలు కూడా చేస్తారు. ఆటోలు ఇప్పించేది నీకేం పని? డ్రైవర్ పోయి షోరూంలో తీసుకుంటాడు ఆటో. ఎస్, ఫైనాన్షియల్ దోపిడీ చేస్తారు, బరాబర్ వెళ్ళాలి, ఫైనాన్స్ గల్లా పట్టుకోవాలా, ఏ విధంగా దోపిడీ చేస్తున్నాం అంటే అడగాల. ఇక అడిగేదానికంటే ఈ దోపిడీ విధానంలో ఒకట ఈ యొక్క వ్యక్తిగత ఆర్థిక స్వార్థం అనేటువంటిది ఎక్కువైపోతుంది. ఇది డ్రైవర్ యొక్క యూనియన్ యొక్క లీడర్లు ఇది మనయాల. రెండోది రాజకీయ స్వార్థం. రాజకీయ స్వార్థంలో ఈరోజు రాజకీయాలకు అతీతంగా సైద్ధాంతికమైనటువంటి ఆలోచనలన్నిటి కూడా పక్కన పెట్టి మనం డ్రైవర్ల గురించి పనిచేయాల్సిన ఇది ఉంటుంది. ఏదైతే నేను పలానా పార్టీకి అనుబంధం, నేను బీజేపీకి అనుబంధమో, సిపిఐకి అనుబంధమో, టీఆర్ఎస్కి అనుబంధమో, టీడీపీకి అనుబంధమో, ఈ అనుబంధ సంఘాలు అవసరం లేదు. ఈ రాజకీయ నాయకులు మనకి ఏం బెటరు. ఇది ప్రాక్టికల్గా ఈరోజు నేను పార్టీకి ఒక యూనియన్ ఉంది. ఈరోజు భారతీయ మజదూర్ సంఘం యొక్క అనుబంధ సంఘం మేము ఈరోజు తెలంగాణ స్టేట్ ఆటో అండ్ ట్యాక్సీ డ్రైవర్స్ యూనియన్ నడిపిస్తూ ఉన్నాం. దేశంలో భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజదూర్ మహాసంఘం నడిపిస్తూ ఉన్నాం. కానీ బీజేపీ నాయకులు మాకు శాసించారు. అంటే మీరు బీజేపీకి అనుబంధం కాదు మేము. కాబట్టి సైద్ధాంతికమైనటువంటి జాతీయ భావాలతోటి మేము పనిచేస్తున్నాం. కానీ ఈరోజు బీజేపీ గురించి పనిచేయాలంటే అవసరం మాకు లేదు. కానీ అదేవిధంగా ప్రతి యూనియన్ కూడా ఆలోచన చేయాలా. నువ్వు ఒక పార్టీ గురించి పనిచేయకు, డ్రైవర్ గురించి పనిచేయి, డ్రైవర్ యొక్క సంక్షేమం గురించి పనిచేయి, డ్రైవర్ యొక్క కుటుంబాల యొక్క సంక్షేమం గురించి మనం పనిచేయాలా. సామాజికమైనటువంటి స్వార్థం ఉండాలా. ఈ యొక్క సమాజంలో డ్రైవర్ ఒక భాగం. డ్రైవర్ లేని యొక్క సమాజం ఏం నడవదు. ఈరోజు ఎక్కడికెక్కడ అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ అవసరం. అది ట్రైన్లా, లేకపోతే ఫ్లైటా, లేకపోతే ఆటోనా, లేకపోతే గూడ్స్ వెహికలా, డీసీఎమ్మా, లారీనా, ఈ యొక్క డ్రైవర్ యొక్క కుటుంబాల సంక్షేమం గురించి పనిచేయాలి తప్ప ఈ యొక్క డ్రైవర్ సంఘాలకు ఎవరైతే నాయకుడు ఉంటాడో ఈ నాయకుడు వాళ్ళ పార్టీల గురించి పనిచేస్తారు, వాళ్ళ మంత్రుల గురించి, వాళ్ళ ఎమ్మెల్యేల గురించి పనిచేస్తారు.
ఆ మధ్య నన్ను క్వశ్చన్ వేసిండు ఒక పెద్ద మనిషి, ఈ సంఘ నాయకుడు ఒక ఆయన హైదరాబాద్లో. ఇక నువ్వు ఒక్కరివేవో ఎందుకు మాట్లాడుతావు, ఎమ్మెల్యేతో మాట్లాడించుకోవాలని. ఏ ఎమ్మెల్యేతో? అందరు ఎమ్మెల్యేలు మా వాళ్ళే, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలే అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం? మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేనే, బీజేపీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యేనే. కానీ ఒక పార్టీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అని అనుకుంటే అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మనం వెళ్ళి ఫస్ట్ ప్రభుత్వంతో మాట్లాడాలి. మనకు తెలివి ఉంది, చదువుకున్నాం, మనం కూడా సమాజంలో నలుగురించి పనిచేస్తున్నాం. స్వార్థం లేకుండా పనిచేయాలి. మనమే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగాలి, మాట్లాడుకోవాలి. లాబియింగ్కి మీ ఎమ్మెల్యేలను తీసుకుని పోతే ఎమ్మెల్యేకు మినిస్టర్లకు మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాలు రకరకాలు ఉంటాయి. దానిలో మనల్ని బలిపశువులు చేస్తారు. అది ఏ పార్టీ అయినా ఎమ్మెల్యేనా కానివ్వండి. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనం పనిచేయాలి. అన్ని పార్టీలకు మనల్ని సమానంగా భావించాలి. మన యొక్క కష్టం వచ్చినప్పుడు మనతోటి కాకపోతే అన్ని పార్టీల ఎమ్మెల్యేతో పని చేయించుకోవాలి. ఇప్పుడు కేవలం బీజేపీ ఎమ్మెల్యే, సిపిఐ ఎమ్మెల్యేతోనే, లేకపోతే సిపిఐ ఎమ్మెల్యే, లేకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కాదు. ఈ యొక్క వీళ్ళందరూ కూడా మనం ఓట్లేస్తేనే గెలిచిరు. వీళ్ళ బాధ్యత అందరి గురించి, ప్రజల గురించి పనిచేయటం. ప్రజల్లో కూడా డ్రైవర్లు కూడా భాగస్వామ్యం ఉంటే వాళ్ళ గురించి పనిచేయడం. కానీ అసలు ఫస్ట్ డ్రైవర్ యొక్క యూనియన్ యొక్క నాయకుడు, ఆటో యూనియన్ నాయకుడు చక్కగా ఉన్నాడా? నా రాజకీయ పార్టీ గురించి నేను పనిచేస్తా, నా ఎమ్మెల్యే గురించి పనిచేస్తా, నేను ఫ్లెక్సీలు వేసుకుంటా, నా ఫోటోలు ఉండాలా. ఆటో అయినాక ఫోటోలు పెడతారండి. దీనిలో ఆటో డ్రైవర్ యొక్క ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అని చెప్పి ఫోటోలు వేసుకుంటారు. నీ ఫోటో ఏం అవసరం? సుమారు ఒక 80 మంది ఆటో డ్రైవర్లు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటే, ఈరోజు గుండెపోటుతో చనిపోతే, ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అన్ని సంఘాలుగా మనం రాజకీయాలన్నీ కూడా పక్కనకి పెట్టి మనం పోయి ప్రభుత్వాన్ని అది అడిగినామా? వాళ్ళ కుటుంబం యొక్క సంక్షేమం గురించి మనం మాట్లాడుతున్నామా? రాబోయేటువంటి కాలంలో డ్రైవర్లు చనిపోకుండా మనం ఏమి చేస్తున్నాము? ఈ యొక్క సమాజంలో వెన్నుముక అయినటువంటి ఒక డ్రైవర్ని మనం కాపాడుకోగలుగుతున్నామా? తన కుటుంబాన్ని మనం సంక్షేమం గురించి ఆలోచన చేస్తున్నాం. ఇది పోయింది. ఈరోజు పర్మిట్లు వస్తే నాకేం వస్తుంది, కొత్త ఆటోలు వస్తే నాకేం వస్తుంది? మరి బ్లాక్లో అమ్ముతున్నటువంటి ఆటోలను ఎందుకు మనం బంద్ చేపిస్తలేం? ఫైనాన్షియల్ దోపిడీని ఎందుకు ఆపుతలేం? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి. సామాజిక స్వార్థం ఉండాలి. ఈ యొక్క సమాజం, ఈ యొక్క తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి డ్రైవర్లందరూ సంక్షేమం గురించి నిస్వార్థంగా ఏమి ఆశించకుండా ఉదయం నుంచి రాత్రి వరకు నేను వీళ్ళ గురించి పనిచేయాలంటే ఆలోచన ఉండాలనేటువంటిది మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి రాకముందు మేనిఫెస్టోలో కానీ మీ ఆటోలకు, డ్రైవర్లకు, యూనియన్లకు కూడా ఒక హామీ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మీకు 12,000 ఇస్తామని చెప్పారు. అది ఇప్పుడు అమలు అవుతుందా? ఎంతమంది ఆటో డ్రైవర్లకు 12,000 వచ్చాయి? కాంగ్రెస్ మేనిఫెస్టోలో 3 చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, ఏటా 12,000 ఇస్తాం, రెండోదేమో సంక్షేమ బోర్డు అమలు చేస్తాం, మూడోది స్టేట్ వైడ్ పర్మిట్ ఇస్తాం. మరి ఈ 3 ఎక్కడ పోయినాయి? 12,000 ఇయ్యనే ఇయ్యట్లే. పొన్నం ప్రభాకర్ గారు, మేము ఆటో సంఘాలుగా, అందులో ప్రధానంగా నేను ముందర భాగంలో ఉండి బస్ భవన్ ముట్టడి చేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా బస్ డిపోలు ముట్టడి చేస్తే, డ్రైవర్ లోపల ఆందోళన కలిగి వాళ్ళంతా రోడ్లపైకి వస్తే ఈయన సెక్రటేరియట్ పిలిచిండు. 2 సంవత్సరాలు అయింది. పిలిచి సంవత్సరం పైన 8 నెలలు అయింది. 2 సంవత్సరాలు కావస్తుంది. ఆయన పిలిచి ఆటో సంఘాలను పిలిచినప్పుడు మనం ఒకటే చెప్పినాం, మీరు 12,000 అయింది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. మరి నువ్వెందుకు ఇక? మరి మాట్లాడినవారు 2 సంవత్సరాలు అయింది కదా. మరి సంక్షేమ బోర్డు మీరు నోట్ ఇవ్వండి అని అన్నాడు. దురదృష్టం ఏంటంటే, ఎవరన్నా ఈరోజు బహిరంగంగా ముందరకు వచ్చి మేము నోటు ఇచ్చామన్నట్టు ఒక సంఘ నాయకుని చెప్పానండి. సంక్షేమ బోర్డు మీద నోటు ఇమ్మంటే మేము ఇచ్చాం. అదే పొన్నం ప్రభాకర్ గారికి నేను చెప్పిన, సార్ ప్రభుత్వం మీద బడ్జెట్ అవసరం లేదు, ₹1 మీ మీద ఖర్చు కాదు. బడ్జెట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఫండ్ మేనేజ్మెంట్ చేయాలి, అదేవిధంగా ఎన్ని రకాల వెల్ఫేర్ ఇవ్వచ్చు, ఎన్ని కోట్ల రూపాయల ఆదాయము మనము ఈ వెల్ఫేర్ బోర్డుకి మనం తీసుకురావచ్చు, ఏ విధంగా తీసుకురావచ్చు అనేటువంటిది సెస్ రూపంలో మనం వసూలు చేయొచ్చు అనేటువంటిది కూడా నోటు ఇచ్చాం. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు? ఆటో డ్రైవర్లతో పాటు ఈరోజు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు ఉన్నారు, మినీ గుడ్స్ వెహికల్స్ ఉన్నారు, అంబులెన్స్ డ్రైవర్స్ ఉన్నారు, ట్రక్ డ్రైవర్స్ ఉన్నారు. వీళ్ళంతా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఆయన సార్ సానుకూలంగా స్పందించారు, నోటు ఇమ్మన్నారు. నేను అక్షరాల వాళ్ళ ఇంటికి పోయి నోటు ఇచ్చిన. నేను ఇంకా 2-3 తీసుకుని పోయి నోటు ఇచ్చిన. వారు అధ్యయన కమిటీ వేస్తా అన్నారు. వారు ఇమ్మీడియట్లీ ఓఎస్డీతో మాట్లాడి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పంపించారు. అది ఇచ్చి 9 నెలలు అవుతుంది. ఈరోజు వరకు ఆ సంక్షేమ బోర్డు లేదు, ఆ ఊసు లేదు, పర్మిట్లు తీసుకొచ్చింది. అంటే ఏదైనా ఒక ఎమ్మెల్యే నీకు అరే ఎందుకు రానైనా వాళ్ళకి ఏదో ఒకటి పర్మిట్లు ఇచ్చేస్తే వాళ్ళు పోతారు, బంధుకు పిలిపియారు, ఆందోళన చేయరు అని చెప్పేసి నీకు ఎవరన్నా చెప్తే, ఏదైనా ఎమ్మెల్యే చెప్తా, లేకపోతే ఏదో ఒక 2 సంఘ నాయకులు పోయి అక్కడ లాబింగ్ చేసుకుంటే వింటారా మీరు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయడంలో మైనస్లో పడతా ఉంది. కాబట్టి నేను మీడియా ముఖంగా నేను చెప్పాలనుకుంటా ప్రభుత్వానికి, మీరు ఇస్తాను 12,000 ఇవ్వండి. రెండోది సంక్షేమ బోర్డు ఏర్పడడానికి అధ్యయన కమిటీ వేయండి. ఈరోజు మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ఉంది.
ఈ 3 రాష్ట్రాలకు వెళ్దామని చెప్పిన. సరే మధ్యప్రదేశ్ పక్కన పెట్టండి, మన పొరుగు రాష్ట్రాలు తమిళనాడు ఉంది. తమిళనాడులో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డులు ఉన్నాయి. కేరళలో ఉంది. అక్కడ ఎన్ని రకాల బెనిఫిట్లు ఉన్నాయి, ఏ విధంగా నడిపిస్తుర్రు, మేము ఇచ్చిన నోటికి కూడా మీరు పక్కకు పెట్టుకుని వాళ్ళు ఏ విధంగా చేస్తారు కొన్ని యాడ్ చేసుకోండి. మీరు ఈ విధంగా చేయకుండా దీన్ని పక్కకు పెట్టిరు, అదే అయిపోయింది. స్టేట్ పర్మిట్ ఇస్తాను, స్టేట్ పర్మిట్ ఏమి ఇచ్చినావు? ఈరోజు ఎలక్ట్రికల్ ఆటోలు మీరు ఇస్తారా? ఎలక్ట్రికల్ ఆటోల్లో ఛార్జింగ్ పాయింట్లు ఏడబెట్టినావు. అట్లా సిఎన్జి కూడా మీకు చాలా డిఫరెంట్. అదేవిధంగా సిఎన్జి అవుట్లెట్స్ ఎక్కడున్నాయి? కాబట్టి నువ్వు ఫస్ట్ ఏదన్నా మనము ఒక వ్యవస్థని నువ్వు నిర్మాణం చేయాలనుకున్నప్పుడు ఆ వ్యవస్థకు తగ్గట్టుగాను కూడా నువ్వు మార్పులు తీసుకున్నావో దానికి అనుకూలంగా ఏదైతే అవసరమో ఆ అవసరాలని తీర్చాలి. ఆ అవసరాలని తీర్చకుండా నువ్వు ఏ రోజు ఈ విధంగా ఎట్లా ఇస్తున్నావు? మరి ఎలక్ట్రికల్ కేవలం హైదరాబాద్కేనా, కేవలం సిఎన్జి ఆటోలు హైదరాబాద్కేనా? మొత్తం పర్మిట్లు ఓపెన్ చేసి స్టేట్ పర్మిట్ అయ్యి ఎవరెక్కడైనా తిరుగుతారో అదన్నా చెప్పు. లేకుంటే ఇప్పుడు ఉన్న ఆటోలే నడుస్తలేవు, మొత్తం బంద్ చేయి. దానికంటే ప్రథమంగా ఇవన్నీ ఇచ్చే ముందర 12,000 ఇవ్వాలా, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా. అదేవిధంగా బ్లాక్ దందా ఏదైతే ఉందో, ఈ ఫైనాన్షియల్ దగ్గర గుప్పిట్లో, డీలర్ దగ్గర గుప్పిట్లో ఆటోలు పెట్టుకుని ఈరోజు పర్మిట్ బ్లాక్లో అమ్ముకుంటూ 4 లక్షల నుంచి 5 లక్షలకు అమ్ముకుంటారు కదా, ఫస్ట్ వాళ్ళని జైలు వేయండి. మీరు ఇది చేయండి, డ్రైవర్లను మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇది చేయకుండా ప్రభుత్వం తప్పిదాలు చేసుకుంటా పోతూ ఉంది. ఏదో మరి ఈ విధంగా తప్పిదాలంటే అసలే ఈరోజు ప్రభుత్వం అబాస్పాలైంది అన్ని రంగాల్లో. ఈరోజు ఈ రంగంలో కూడా అబాస్పాలై వాళ్ళకి రాబోయేటువంటి కాలంలో ఈ మాత్రం ఓటు శాతం కూడా వేయరు. ఇప్పటికే డ్రైవర్లందరూ కూడా ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి నేను ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. మీరు ఇప్పుడన్నా మేల్కొని మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సార్ ఒక్క నిమిషం, కేంద్ర ప్రభుత్వం కూడా మరి వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో చెప్పారు దేశవ్యాప్తంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని. మరి ప్రైవేట్ రవాణా కార్మికులు, ఆటో డ్రైవర్లు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నప్పుడు 1996లో BOC యాక్ట్ అంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ని వాజ్పేయి ప్రభుత్వం ఆ రోజు చట్టం తీసుకొచ్చింది పార్లమెంట్లో. తదనుగుణంగా ఆ యొక్క చట్టాన్ని అమలు చేయమని అన్ని రాష్ట్రాలకి కూడా నోటు పంపితే ప్రతి రాష్ట్రం కూడా ఆ యొక్క బోర్డు ఏర్పాటు చేసినాయి, ఫండ్ని క్రియేట్ చేసినాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే సెస్ వసూలు చేస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కేవలం చట్టం చేసింది అంతే. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదాలు చనిపోతే 6 లక్షలు వస్తున్నాయి. సహజ మరణం పోతే ఒక రాష్ట్రంలో 3 లక్షలు, 2 లక్షలు వస్తున్నాయి. అదేవిధంగా వాళ్ళ యొక్క భవన నిర్మాణ కార్మికుల అడ్డ మీద కూలీల పిల్లలకు పెళ్ళిళ్ళకు నీకు ₹1,00,000 ఆదాయం వస్తుంది. ఈరోజు అనేక రకాలుగా ఉన్నాయి. మరి ఈరోజు నువ్వు డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ఎందుకు చేస్తలేదని మేము అడుగుతా ఉన్నాం. చట్టం చేయండి, చట్టం చేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అమలు చేయమని చెప్పాలా. ఎందుకంటే ఇప్పుడు టోల్ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, గ్రీన్ ట్యాక్స్ కానీ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, పర్మిట్ రెన్యువల్ కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వాలకు ఆదాయాలు ఉన్నాయి. మరి మా డబ్బులు కావాలి. మరి మీరు ఎందుకు సంక్షేమం గురించి ఆలోచన చేస్తారని కేంద్ర ప్రభుత్వం కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మరి ఈ విషయాలను మీరు ప్రభుత్వాలకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదా? చేశాము. అప్పుడు వాళ్ళ నుంచి ఎట్లా రెస్పాన్స్ ఏమైనా వచ్చింది? రెస్పాన్సు కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారిని కూడా కలిసినాం, మేము చేస్తాము అనేటువంటి చెప్తా ఉన్నారు. అయితే ఒకప్పుడేమో ఇంకో టాక్ వస్తూ ఉంది, వీళ్ళందరూ కూడా అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసాం దానిలోకి ఇస్తామని. కానీ అసంఘటిత కార్మికులు లోపల కాకుండా ప్రత్యేకంగా ఈ యొక్క ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు విత్ ఆటో డ్రైవర్స్ కలిగించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. దానికంటే ముందర అసలు తెలంగాణ ప్రభుత్వం ఒక మోడల్ కావాలి దేశంలో. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వము సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే డ్రైవర్లు అందరూ హర్షిస్తారు. కొన్ని డ్రైవర్ల యొక్క కుటుంబాలకు రక్షణ కల్పించిన అవుతావు, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని కలిగించిన వాళ్ళం అవుతావు. కానీ మీరు ఇది పట్టించుకోవడం వలన డ్రైవర్లను విస్మరించినట్టు అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకం డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇది మీకు శాపంగా మారుతుందని చెప్పి తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు ఉన్న యూనియన్ లీడర్లే మీరు సరిగ్గా లేరు, మీలో మీకే ఆధిపత్య పోరు కానీ వివిధ పార్టీల అనుబంధంగా ఉన్న వాళ్ళు యూనియన్ లీడర్లకు కూడా ఒకరికొకరు పడతలేదు. కానీ ఒక బంద్ పిలిపిస్తే కూడా ఆ బంద్లో నాకు తెలిసిన ఇప్పటి వరకు అన్ని ఆటో సంఘ యూనియన్లు కలిపి ఒక బంద్ చేసిన పరిస్థితి లేదు. ఎందుకనట్లు? పొలిటికల్ బంధులకి వ్యతిరేకం, రాజకీయంగా బంద్ చేయకూడదు. అంటే మీ ఆటో డ్రైవర్ల సమస్యల పైన మీరు ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తా, కేసీఆర్కి వ్యతిరేకంగా చేస్తా, మోడీకి వ్యతిరేకంగా చేస్తా అంటే మేము యాక్సెప్ట్ చేయం. ఇప్పుడు ఉన్న దురదృష్టం ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ అనుబంధ సంఘాలను పెట్టుకుని ఒక ప్రభుత్వం వస్తే ఇంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్ చేయాలా. ఈ బంధులు ఏంటండి? ఈ బంధులు కాదు, కేవలం ఆటో డ్రైవర్లు మేము వస్తాం, అందరితో కలిసి వస్తాం. కానీ ఆ లీడర్ ఎక్కడ షో అవుతాడో మేము బంధుకు పిలిపిస్తా అని చెప్పి ఆ లీడర్ షో అవుతాడని వీడు ఆటో డ్రైవర్ల సంక్షేమం మర్చిపోతుండు. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 3 హామీలు నెరవేర్చడానికి బంద్ అంటే ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా మేము బంద్కి సిద్ధం. ఏది 12,000,
అదేవిధంగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేస్తుంటే ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, ఇల్లు లేనటువంటి ఆటో డ్రైవర్లకు ఇల్లు ఇవ్వాలి, అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా మీరు అన్నటువంటి స్టేట్ పర్మిట్ ఇవ్వండి, మొత్తం స్టేట్ ఇవ్వండి పర్మిట్, ఆటోలు ఎక్కడన్నా తిరుగుతాయి. మీరు మరి అదేమైంది? వీటి గురించి మేము బంద్కు వస్తాం తప్ప ఈ పర్మిట్లు లేకపోతే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగానో ఈ ప్రధానమంత్రికి వ్యతిరేకంగానో లేకపోతే ఈయన పోతే కేసీఆర్కి వ్యతిరేకంగా చేస్తావా? వాళ్ళ గురించి కాదు చేయడము, డ్రైవర్లకు సంక్షేమం గురించి ఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా కానీ రాబోయేటువంటి కాలంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అఖిల భారతీయ ప్రధాన కార్యదర్శిగా భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ రాబోయేటువంటి కాలంలో పార్లమెంటు యొక్క ముట్టడికి మొత్తం ప్రైవేట్ రవాణా కార్మికులు మేము సిద్ధం చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి ఇప్పుడు జూలై 15, 16 హర్యానా కురుక్షేత్రలో మేము సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా దానికంటే ముందర ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్ర రాజధానుల్లో రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆటో కార్మికుల అదేవిధంగా ప్రైవేట్ రవాణా కార్మికుల యొక్క సంక్షేమం గురించి బోర్డు ఏర్పాటు గురించి మేము వాళ్ళ కుటుంబాల సంక్షేమం గురించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా అక్కడ బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా, కమ్యూనిస్టులు ఉన్నా మాకు సంబంధం లేదు. డ్రైవర్ల సంక్షేమం గురించి దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఉద్యమానికి మేము ప్రణాళిక యోజన సిద్ధం చేస్తూ ఉన్నాం. అంటే మీరు జాతీయ స్థాయి యూనియన్ లీడర్గా ఉన్నారు. మీరు అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో మీరు పర్యటించారు. ఏ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు బాగున్నారు, ఆ రాష్ట్రం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన స్కీమ్స్ ఏమున్నాయి? వాస్తవంగా గత 2 దశాబ్దాలుగా కేరళ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ఒక సంక్షేమం ఉంటుంది. అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కమ్యూనిస్టులు ఉన్నా అక్కడ ఆటో డ్రైవర్లు కానీ ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఉంది, ఆర్థిక లబ్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ప్రభుత్వమే ఒక యాప్ తీసుకొచ్చింది. ఏ విధంగా అయితే అమిత్ షా గారు పార్లమెంట్లో ఓలా, ఊబర్, ర్యాపిడ్లో దోపిడీ ఎక్కువైతుంది కాబట్టి మేము ఒక సహకారం అనేటువంటి ఒక యాప్ని తీసుకొస్తామన్నారో అటువంటి యాప్ ఆల్రెడీ కేరళలో ఉంది. ఈ విధంగా ప్రభుత్వమే నిర్వహించాలి, యాప్ కమిషన్ లేనటువంటి యాప్ నిర్వహించాలి, వాళ్ళ యొక్క సంక్షేమం గురించి బోర్డు తీసుకురావాలి. అదేవిధంగా మధ్యప్రదేశ్లో కూడా ఆ విధంగా ఉంది, తమిళనాడులో కూడా ఉంది. ఈ విధంగా మీరు చేయండి. ఈ యొక్క రాష్ట్రాల్లో బాగుంది కాబట్టి ఒక మోడల్ రాష్ట్రాన్ని తీసుకుని మనం ఆ మోడల్ రాష్ట్రం లోపల అక్కడ మేము ఇప్పుడు కేరళ చెప్పాను, కేరళ చెప్తే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము చెప్పకూడదు, అట్లా కాదండి. ప్రభుత్వం ఎక్కడున్నా కూడా మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనేటువంటి చెప్పాలి మేము. కాబట్టి ఆ విధంగానే ముందరకెళ్తాం. రాబోయేటువంటి కాలంలో కేరళలో అధ్యయన కమిటీ వేసి పొన్నం ప్రభాకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం అందరం మీరు యూనియన్ లీడర్లుగా అదేవిధంగా ప్రభుత్వ ప్రతినిధులుగా ఒక కమిటీ వేయండి, మనం వెళ్ళి కేరళలో ఏ విధంగా సంక్షేమ బోర్డు ఉంది అనేటువంటి తెలుసుకుందాం. గతంలో పశ్చిమ బెంగాల్లో కూడా అక్కడ అసెంబ్లీ ఒక గెజిట్ తీసుకుని వచ్చింది ఒక 10 సంవత్సరాల క్రితం. ఆ గెజిట్ ఏంటంటే ప్రైవేట్ రవాణా కార్మికులు ఆటో డ్రైవర్ల యొక్క సంక్షేమం కూడా గెజిట్ తీసుకొచ్చి సెస్ ఎట్లా వసూలు చేయాలనేటువంటిది కూడా గెజిట్ ఉంది. ఆ గెజిట్ను కూడా ఇప్పుడు ఆ ప్రభుత్వం పక్కకు పెట్టింది మమతా గారు వచ్చినటువంటి తర్వాత. కాబట్టి ఇటువంటి మనం మోడల్గా తీసుకుందాం. అందరం కూడా రాజకీయాలకు అతీతంగా పనిచేయండి. డ్రైవర్ల యొక్క నాయకులు కూడా నేను పిలిపిస్తూ ఉన్నా, మనము సైద్ధాంతిక విభేదాలు మరుద్దాం, పార్టీలను పక్కన పెడదాం, మన నాయకత్వాలను పక్కన పెట్టుకుందాం. మనం కేవలము రాజకీయ నాయకత్వం కాకుండా కేవలం ఆటో యూనియన్ లీడర్లుగా అదేవిధంగా ప్రైవేట్ రవాణా రంగంలో ఉన్నటువంటి అన్ని రకాల డ్రైవర్ల యొక్క సంక్షేమం గురించి అందరం కలిసి మనం ముందరకెళ్ళాలని చెప్పేసి ఏ ప్రభుత్వం ఉన్నా మంచికి మనం సహకారం చేద్దాం అనేటువంటిది నేను పిలుపునిస్తా ఉన్నాను. మన తెలంగాణలో ఉన్న పరిస్థితిని బట్టి ఆటో డ్రైవర్లు చాలా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు, ఆత్మహత్యలు కూడా జరుపుకుంటున్నారు. అట్లాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి మీరు ఆటో డ్రైవర్లకు ఇచ్చే మెసేజ్ ఒకసారి మా పల్లవి టీవీ తరపున. ఆటో డ్రైవర్లకి నేను ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరు కూడా అధైర్యంగా ఉండద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. రాబోయేటువంటి కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మనం యొక్క ఒత్తిడిని తీసుకొచ్చి మనం వాళ్ళతోటి చర్చించి అదే వాళ్ళ కనుక వినట్టేది కాబట్టి మనం ఉద్యమ రూపంలో కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మనం రాజకీయాలకు అతీతంగా డ్రైవర్లందరం కూడా ఒకటి అవుదాం. మీకు భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ బిఎంఎస్ తరఫు నుంచి నేను హామీ ఇస్తా ఉన్నా, ఏ డ్రైవర్కి ఏది కాకుండా రాబోయేటువంటి కాలంలో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఒప్పించి మనకు ఉన్నటువంటి డిమాండ్లను నెరవేర్చుకోవడానికి మనము సానుకూలంగా ఇక ప్రభుత్వంతో మాట్లాడదాం. వినకపోతే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, లక్షలాది మంది డ్రైవర్లు మీ ఇంటిని ముట్టడిస్తారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా మీరు ఏదో రాజకీయంగా కాలయాపన చేస్తే కుదరదని చెప్తా ఉన్నాం. ఫస్ట్ మీ దగ్గర కూడా ఈ యొక్క లక్షలాది మంది డ్రైవర్లు మీ ఇంటి ముందర వచ్చి కూర్చునేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా ఏం చెయ్యలేదు అనేటువంటి చెప్తా ఉన్నాం. మనం ఉద్యమాల ద్వారా, పోరాటాల ద్వారా, చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేసుకుందాం. కాబట్టి డ్రైవర్లందరూ కూడా రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసేటువంటి యూనియన్లో
అన్ని సంఘాలను కూడా కలుపుకొని ముందరికెళ్ళేటువంటి భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజదూర్ మహాసంఘ్కి సహకరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్టూడియోకి వచ్చి మీరు ఆటో డ్రైవర్లలో ఆత్మస్థైర్యం నింపడానికి మీరు ప్రయత్నం చేశారు. అట్లాగే ఆటో డ్రైవర్లు ఎవరు కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా వాళ్ళు ఆటో డ్రైవర్లు మేము భవిష్యత్తులో కూడా వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. అట్లాగే ప్రభుత్వం కూడా ఆటో డ్రైవర్లకు చేయాల్సింది చేస్తుందని ఈ సందర్భంగా మనం కోరుకుందాం.